హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధార్థ్ క్లారా వ్లాగ్స్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి, ఫుల్ లెంత్ వీడియో తీయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇది మా సైడ్ అయితే మాత్రం మేము డోనట్స్లు అంటాము. చాలా వరకు వీటిని వీట్ బిస్కెట్స్ అంటారు, గోధుమ బిస్కెట్లను కూడా అంటారు. మేము పండగ వచ్చింది అంటే స్వీట్ ఐటమ్స్లలో ఇదొకటి చేసుకుంటాము ఎక్కువగా. యూట్యూబ్లో ఏమైనా దీని గురించి ఏమైనా ఉందేమో యూట్యూబ్లో చెక్ చేసి చేద్దామని చూశాను. మేము వాడే ఇంగ్రీడియంట్స్తో అయితే మాత్రం నాకు ఇంతవరకు వీడియో అయితే దొరకలేదు. అందుకని నేనే ఒక వీడియో చేసి పెడదామని చెప్పి వీడియో చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి చేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఒకసారి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, గోధుమ పిండి, ఎగ్స్, నూనె, పాలు, చక్కెర, ఇవేనండి. పెద్దగా ఏం ఎక్కువ కూడా పట్టవు. దీనికి ఒక 2 ఎగ్స్, ఒక బనానా, 2 కప్స్ గోధుమ పిండికి ఒక 2 ఎగ్స్, ఒక బనానా, హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. నేను ఇక్కడ 3 కప్స్తో చేశాను కాబట్టి 1 కప్ షుగర్ తీసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ పట్టిన తర్వాత దాన్ని కొంచెం మిల్క్లో కలిపేసుకుంటే బాగా వాటర్ లాగా అయిపోతుంది. దాన్ని పిండిలో ఎగ్స్ వేసుకొని బనానా, సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ చక్కెర వాటర్ తోటి బాగా కలపడమే. దాన్ని చపాతీ టైప్లలో కలుపుకోకుండా ఇది కొంచెం గట్టిగా రావాలండి. గట్టిగా రాకుండా ఏమన్నా కొంచెం వాటరీగా, కొంచెం జోరుగా అట్లా వస్తే కొంచెం వాటర్ వేసి కొంచెం పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇవి పిండి గట్టిగా కలుపుకుంటేనే అవి డోనట్స్ అనేవి బాగా వస్తాయి. నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి, ముద్ద చేసుకోవాలి. షుగరు, పాలు అన్నీ సరిపోయేలాగా వేసుకోండి. ఒకవేళ ఏమన్నా తక్కువైతే కొంచెం పిండి కలుపుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని, ఇది ఎక్కువగా నానాల్సిన అవసరం కూడా లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. మేమైతే వెంటనే చేసేసుకుంటాము. చిన్నప్పుడు అందరం కూర్చొని చేసేవాళ్ళం వీటిని. ఈ రెసిపీ అంటే మా ఇంట్లో చాలా వరకు అందరికీ ఇష్టం. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం, వీటిని ఎక్కువగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వాడికి నేను చేసి పెట్టాలి అని ఇట్లా చేసి బాక్స్లో పెట్టాలని చేశాను. మా వాడికి చాలా నచ్చాయంట. చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పాడు. అది కూడా లాస్ట్లో చెప్తాడు, చూడండి. ఇలాగా చపాతీ పిండిలాగా తీసుకొని ముద్ద తీసుకొని బాగా పెద్దదిగా చేసుకొని ఇట్లా గ్లాస్తో తీసేసుకోవడమే. ఇవి కొంచెం పతలాగా చేసుకుంటే చెక్కల్లాగా గట్టిగా వస్తాయి. కొంచెం మందంగా తీసుకుంటే మెత్తగా పొంగుతుంటాయి అన్నమాట. నేనైతే మా బాబు కోసం కాబట్టి మందంగానే తీసుకున్నాను, మెత్తగా చేద్దామనే తీసుకున్నాను. కొంచెం చక్కగా బ్రౌనీ కలర్లో వేయించుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయి అవి. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాలిన తర్వాత అవి వేసుకోవడమే. బాగా గోల్డ్ రంగులో వచ్చే వరకు బాగా వేయించుకోండి. పూరీలాగా కూడా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్ ఐటెం లాగా ఇవ్వచ్చు, ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు. ఇంట్లో ఇవి ఇలా చేసుకుంటే ఒక 2 months వరకు నిల్వ ఉంటాయి. మనం స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ట్రై చేయండి ఇంట్లో. ఎవరికైనా కూడా ఈ వీడియో నచ్చితే మెజర్మెంట్స్తో తీసుకొని ఇంట్లో చేసుకోండి. ఇలా వస్తుంది. బాగా చూడండి ఎంత బాగా వచ్చాయో, పూరీలాగా పొంగినట్టుగా వచ్చాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా బ్రౌన్ కలర్లో అంటే నాకు చాలా ఇష్టం. అవి చాలా స్వీట్ అనిపిస్తాయి ఇంకా ఎక్కువగా వేగితే. మిగిలినవి కూడా ఇలాగే మొత్తం చేసుకొని అన్నీ ఒక బౌల్లో తీసేసుకొని స్టోర్ చేసుకోవడమే.
పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు. మా వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. వాడి తినడం సెకండ్ టైం అంతే, ఎప్పుడు ఎక్కువగా చేయలేదు. చాలా సెమీ సాఫ్ట్గా వస్తాయి, చేసుకోండి. అప్పలు బాగున్నాయా? లైక్ చేయండి, షేర్ చేయండి, సూపరా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వాడు చూడండి బాగా చేశాను పిండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చేసుకోవడం నాన్న. మర్చిపోవద్దు.